హాయ్ ఫ్రెండ్స్, పద్మమ్మ సింహాద్రికి అన్ని విషయాలు చెప్పి ఉంటుంది. ఆనంది జ్యోతి కూతురు అని. అయినా జ్యోతి సూర్య నంబరు సింహాద్రి మాటలు. సింహాద్రి చెప్పేదంతా నమ్మశక్యంగా లేదు అంటారు. ఇంకా ఆనందిని సూర్యజ్యోతి ఇలా నిలదీస్తారు. ఈ అమ్మాయి మీ కూతురు అని జీవనని తీసుకొచ్చింది నువ్వే కదా. మరి నువ్వే నా కూతురు అయినప్పుడు వేరే ఒకరిని మా కూతురుగా తీసుకుని రావాల్సిన అవసరం ఏంటి? నేనే మీ కూతురునని చెప్పచ్చు కదా అని జ్యోతి అడుగుతుంది. నేను మీ కూతురిగా నిన్ను చేరితే నీకు ప్రాణగండం ఉంది అమ్మా అని చెప్తుంది ఆనంది. ప్రాణగండమా అని ఆశ్చర్యంగా అడుగుతాడు సూర్య. నేను బిడ్డగా జ్యోతమ్మని చేరితే అమ్మ బతకదని పెద్ద గురువు గారు చెప్పారు. అందుకే అమ్మని బ్రతికించుకోవడం కోసం మళ్ళీని జీవనగా తయారు చేసి మీ దగ్గరికి తీసుకువచ్చిన అని ఆనంది చెప్తుంది. మరి ప్రాణగండం ఉన్నప్పుడు ఇప్పుడెందుకు చెప్తున్నారు అని సూర్య అడుగుతాడు. ఇప్పుడు ప్రాణగండం పోయిందని గురువుగారు చెప్పారు అని ఆనంది చెప్తుంది. నువ్వే కూతురివే అన్నావు. నువ్వు లాయర్వే కదా. కోర్టులో ఏదైనా కేసు వస్తే ఫస్ట్ నువ్వేం అడుగుతావు? ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు చెప్పు. నువ్వే వీళ్ళ కూతురివే అనడానికి సాక్ష్యం ఏంటి అని సునంద కోపంగా ఆవేశంగా అడుగుతుంది. ఆనందికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అయోమయంలో పడుతుంది. ఆనంది ఏ సమాధానం చెప్తుందో అని ఎదురు చూస్తూ ఉంటారు సూర్యజ్యోతి, సునంద ఫ్యామిలీ. జీవన ఇందుమతి మరో కుట్ర చేయడానికి చూస్తూ ఉంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.